ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బేల మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని ఓల్డ్ సాంగిడి, న్యూ సాంగిడి, బెదోడ, కంగార్పూర్గూడ, మియాన్పూర్, అలాగే దహగౌడ, కర్ఖోరా, కొబ్బాయి, మాంగ్రూడ్, పొనాల, రంఖం, మారుతిగూడ, చాంద్పల్లి, భవానీగూడ గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామస్తులు, కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ప్రతి చోట ఘన స్వాగతం పలికారు. మహిళలు నుదుటన తిలకం దిద్ది స్వాగతించగా ప్రజలతో ఆయన మమేకమయ్యారు. దురదృష్టవశాత్తు కొందరి కుట్రలు, మోసాల వల్ల ఓడిపోయామని, ఓటమికి ఎవరూ నైరాశ్యం చెందవలసిన అవసరం లేదని సూచించారు. అయినా గత ఎన్నికల కంటే అదనంగా 47,000కు పైచులుగా ఓట్లు సాధించామని చెప్పారు. తనపై విశ్వాసం ఉంచి ఓటేసిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు కేఎస్ఆర్. వచ్చే ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటానని చెప్పారు. ఇక నుండి ప్రతి కార్యకర్త పట్టుదలగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని సూచించారు. పరిలో దిగితే చీట ఆడిస్తాడు కబడ్డీ ఆట, సీనన్నే తన మాట, ఫిరంగి గుండు తన మాట, జన గుండెలో తనదే కోట, తన సూపులు ఇసిరిన ఈట, ఇక సాగదు ఎవ్వడి ఆట, సుట్టలు చూపిద్దడు లేబేట. అరే కంది సీనన్న కది వస్తుంటే ప్రతి ఓడికి సెమటే, అరే మాటంటే మాటేరా ప్రాణం పోతున్నా ఒకటే, శ్రీనివాస రెడ్డన్న అంటే చిచ్చర పిడుగేలే, మంచికి మంచై చెడుకే చెడు అయి చెడుగుడు ఆడెనులే, తనాలి కిడి వింటే అందరి గుండెలు గజగజ వణికెనులే. శ్రీనివాస రెడ్డన్న అని జై కొట్టి అన్న గోపదరా, పేదల అండై ప్రేమల దండై కంది సీనన్న మన అడుగుల వెంటే. కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి దాదాపుగా 50,000 ఓట్లు వేసి ఆదిలాబాద్ ప్రజలు దీవించిన సందర్భంగా గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటానని నేను ప్రజాసేవలోకి అడుగుపెట్టినప్పుడే స్పష్టం చేసిన. అట్లనే కాంగ్రెస్ పార్టీని దీవించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి ఈ ధన్యవాద యాత్రను చేపట్టడం జరిగింది. ఈరోజు బేల మండలంలో దాదాపు 15 గ్రామాలకి స్వయంగా వెళ్ళి ఓట్లేసినటువంటి ఓటర్లకు, కష్టపడ్డటువంటి కార్యకర్తలకు, బూత్ స్థాయి నుంచి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపేటువంటి గొప్ప సందర్భాన్ని కల్పించినందుకు ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ యాత్ర జైనత్ మండలం, బేల మండలం, ఆదిలాబాద్ రూరల్ మండలం, ఆదిలాబాద్లో కొనసాగుతూనే ఉంటుంది. బేల మండలంలో ఈరోజు 15 గ్రామాలలో పర్యటించి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. సహకరించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.